నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. బెంగాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసిందా లేక జనం మమత జెండాను పీకేశారా? జనం ఎవరిని గెలిపించారు? పశ్చిమ బెంగాల్లో ఏం జరగబోతోంది? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు ఇదే చర్చ సాగుతుంది. పొలిటికల్ గ్రౌండ్ లో దుమ్ము రేపుతోంది టాపిక్. ఎందుకంటే బెంగాల్ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరింది. 2021లో విజయం వాకిట్లో బోల్తా పడిన బీజేపీ ఈసారి పక్కా ప్లానింగ్ తో టీఎంసీ కోటను బద్దలు కొట్టింది. కేంద్రం రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉండటం వల్ల నిర్ణయాలు శరవేగంగా తీసుకోవడంతో పాటు కేంద్ర ఆలోచనలకు అనుగుణంగా బెంగాల్లో ప్రభుత్వం పనిచేయాల్సి వస్తుంది. అక్రమ వలసలు అడ్డుకట్ట వేయబోతున్నామని చెబుతున్నారు. సరిహద్దుల్లో కంచె నిర్మాణం లాంటివి బంగ్లాకు ప్రతికూలంగా మారితే తీస్తా జలాల ఒప్పందం విషయంలో మాత్రం బంగ్లాదేశ్ కు ఊరట దక్కచ్చు. ఇక ఎన్నో ఏళ్లుగా పశ్చిమ బెంగాల్ విజయం కోసం చేస్తున్న ప్రయత్నం ఎట్టకేలకు ఫలించిందనే చెప్పాలి. అటు 2021లో విజయానికి చేరువైన కొద్దిలో చేతికి అందకుండా పోయింది. కానీ దీదీ వ్యూహాల ముందు నిలబడలేకపోయింది అప్పట్లో. ఈసారి మరింత పక్కా ప్లాన్ తో ముందుకెళ్లిన కమలం పార్టీ బెంగాల్ గడ్డపై కాషాయ జెండాను రెపరెపలాడించింది. ఈ విజయంతో బెంగాల్లో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. బెంగాల్లో బీజేపీ గెలవడం వల్ల పొరుగున ఉన్న బంగ్లాదేశ్ పై గట్టిగానే ప్రభావం పడే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ నుంచి పెద్ద మొత్తంలో అక్రమ వలసదారులు బెంగాల్లోకి ప్రవేశిస్తున్నారని భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో ఆరోపణలు గుప్పిస్తోంది. పెద్ద సంఖ్యలో ముస్లింలు బెంగాల్లో స్థిరపడ్డారని కూడా చెబుతారు. అక్రమ వలసదారులను గుర్తించి తిరిగి వెనక్కి పంపడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నించవచ్చు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలోనే క్లియర్ కట్ గా ఒక విషయాన్ని చెప్పింది. డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పింది. అదే జరిగితే బంగ్లాదేశ్ కు తిరుగు వలసలు పెద్ద సంఖ్యలో ఉండొచ్చు. ఈ విషయమై ఇప్పటికే బంగ్లాదేశ్ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాలే ఇప్పుడు బీజేపీకి ప్లస్ అయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి భద్రశత్రువుగా ఉన్న ఎం ఫ్యాక్టర్ ఓటింగ్ కూడా బీజేపీకి టర్న్ అయింది. ముఖ్యంగా మహిళలు, మహువా వర్గం లాంటి కీలక ఓటింగ్ శాతం బీజేపీకి పడడం వల్లనే భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరవేయగలిగింది. ఈ విషయం పొలిటికల్ విశ్లేషకులు కూడా చెప్తూ ఉంటారు. బెంగాల్ బీజేపీ విజయాన్ని మమత తీవ్రంగా తప్పుపట్టారు. అది అనైతిక విజయం అంటున్నారు. ఈసీ, కేంద్రం కలిసి ప్రాంతీయ పార్టీని కొట్టేశారని ఆరోపించారు. 100కు పైగా సీట్లను బీజేపీ, ఈసీఐ దొంగిలించాయంటున్నారు మమత. చూద్దాం. అంతా బీజేపీ అంతే రేంజ్ లో కౌంటర్ ఇస్తూ వచ్చింది. బీజేపీ సీనియర్ నాయకుడు సువేంద్ర అధికారి మమతా బెనర్జీ ఆరోపణలను డ్రామాబాజీగా అభివర్ణించారు. ఆమె ఓటమి భయంతోనే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు కూడా అర్ధరహితమంటూ కొట్టిపారేశారు సుబేందు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రవికిరణ్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా గఫూర్ గారు, సిపిఎం పార్టీ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. గఫూర్ గారు అండ్ అదేవిధంగా రవికిరణ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యా, రవికిరణ్ గారు, చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. మొత్తంగా పశ్చిమ బెంగాల్లో ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయబోతుంది అన్నారు. మొత్తంగా 3 సీట్లతో మొదలైన ప్రస్థానం ఈరోజు ఒక అద్భుతమైన విజయం. 206 సీట్లతో కాషాయ జెండా ఎగిరింది పశ్చిమ బెంగాల్లో. అసలు పశ్చిమ బెంగాల్లో ఏం చేయబోతుంది భారతీయ జనతా పార్టీ అనేది ఇప్పుడు దేశమంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. సో ఒక రకంగా అప్పుడు కంచుకోట కమ్యూనిస్టులకు ఉంటే తర్వాత మమత కంచుకోటగా మారింది. ఆ కంచుకోటలో ఈరోజు భారతీయ జనతా పార్టీ పాగా వేసింది. 15 సంవత్సరాల పాలనని మమత గురించి ఏ విధంగా అయితే చెప్తున్నారో, కొన్ని సంవత్సరాలుగా, ఒక దశాబ్ద కాలంగా పూర్తిగా భారతీయ జనతా పార్టీ అక్కడ కాన్సన్ట్రేట్ చేసింది. ఒక్క రోజుతో వచ్చిన విజయం ఎంత మాత్రము కాదు. పశ్చిమ బెంగాల్ పరిస్థితులు ఏ విధంగా మారబోతున్నాయి, ఏం జరగబోతుంది, విజయాన్ని ఎలా చూస్తున్నారు? వంశీ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ఐన్యూస్ వీక్షకులందరూ నమస్కారం అండి. మీరు ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా స్వతంత్రం వచ్చాక కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ హవా పశ్చిమ బెంగాల్లో నడిచింది. కంటిన్యూస్ గా వాళ్లే ప్రభుత్వం. దానికి గండి కొట్టారు కమ్యూనిస్టులు 70 ఏళ్ళు. వాళ్ళు వరుసగా 34 సంవత్సరాలు వాళ్ళు ఏకచక్రాధిపత్యం పరిపాలించారు. దాన్ని ఢీకొంది మమతా బెనర్జీ 2011లో కమ్యూనిస్టులు కనుమరుగు చేసి తన అధికారంలోకి వచ్చి 15 ఏళ్ల పాటు ఇప్పుడు ఆవిడ పాలన అంతరించింది. భారతీయ జనతా పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారు. ఇంత ప్రచండమైనటువంటి విజయాన్ని, ఇది అన్ని ఎగనెస్ట్ ఆల్ ఆర్డ్స్, అనేకమైనటువంటి అఘాయిత్యాలకి, అకృత్యాలకి, అణిచివేతకి, హింసకి, మనోవేదానికి గురైనటువంటి బెంగాలీ ప్రజలు తమ యొక్క సంస్కృతిని, అస్మితని, తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఒక్కసారి లెగిసి మమతా బెనర్జీని తొక్కి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టి ఈ యొక్క అస్తవ్యస్త పరిపాలనని చక్కదిద్దండి అని చెప్పి వాళ్ళ యొక్క సంస్కృతిని కాపాడుకోవడమే కాదు, భారతదేశాన్ని కూడా ఓ రకంగా కాపాడారు. ఈ సందర్భంగా బెంగాలీ ప్రజల పాదాభివందనం చేయాలి, వాళ్ళ అందరి చేతులెత్తి నమస్కరించాలండి. మీరు అనొచ్చు, ఎందుకని సార్ భారతీయులు అందరూ ఏంటంటే మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉంది కదా, ఫెన్సింగ్ ఉంది కదా, బోర్డర్ ఫెన్సింగ్ చేసుకోవచ్చు కదా, చేయొచ్చు కదా అనొచ్చు. కాకపోతే మొన్న ఏప్రిల్ 26వ తారీఖు బెంగాల్ హైకోర్టు, కలకత్తా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా మీరు చూడండి.
ఇది 127 కిలోమీటర్లు బోర్డర్ ఫెన్సింగ్ చేయవలసి వస్తే దాన్ని అప్పచెప్పమని 6 నెలల క్రితమే హైకోర్టు ఆర్డర్ వేసింది. ఆవిడ ఇవ్వట్లేదని చెప్పి హైకోర్టు అప్రోచ్ అయితే అక్కడ ఆర్మీ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇమ్మన్నా కూడా ఇవ్వకుండా 8 కిలోమీటర్లు మాత్రం మిగతా ఇవ్వలేదు. అసలు మీరు దేశభక్తులేనా, అసలు మీరు ఈ దేశంలో ఉన్న పౌరులేనా ఈ రకంగా చేస్తారని చెప్పి హైకోర్టు చివాట్లు పెట్టింది. ఆ రకంగా ఆవిడ ఇవ్వకుండా చొరబాటుదారుల్ని ప్రోత్సహించి ఈ రోజు బంగ్లాదేశ్ పార్లమెంట్ లో కూడా వాళ్ళ ఎంపీ అంటాడు ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి, వెస్ట్ బెంగాల్ ఎన్డీఏ వస్తారంటే ఎన్డీఏ వస్తే మన దేశాన్ని నుంచి ఎవరైతే అక్రమ వలసదారులు వెళ్ళారో భారతదేశం పశ్చిమ బెంగాల్ వాళ్ళందరినీ వెనక్కి పంపిస్తారు, ఢాకా మహానగరం దాంతో మునిగిపోతే మీరు అప్రమత్తంగా ఉండాలంటాడు ఎంపీ. అంటే వాస్తవే కదా, అక్రమ వలసదాన్ని ఏ రకంగా మనం గత 2-3 మాసాలుగా చూసాం. సో మొత్తంగా అంటే డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ చేయబోతుందా భారతీయ జనతా పార్టీ? మేనిఫెస్టోలో చెప్పినట్టుగా డిటెక్ట్ చేయటం, డిలీట్ చేయటం, డిపోర్ట్ చేయటం చకచకా జరగబోతుందా? అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే రవికిరణ్ గారు, మీకు ఎప్పుడూ లేని విధంగా, ఎక్కడా లేని విధంగా అమిత్ షా అక్కడ కూర్చొని మరి ఈ ఎలక్షన్ మొత్తాన్ని గమనించారు, ఎలక్షన్ ని జరిపించారు. సో ఏంటి అంత పట్టు ఎందుకు పశ్చిమ బెంగాల్ పై పట్టాల్సి వచ్చింది? అమిత్ షా లాంటి ఒక కీలక నేత అక్కడ ఉండి మరి ఈ ఎన్నికను నడిపించడం జరిగింది. సో ఎందుకు ఆ పరిస్థితులు ఎందుకు వచ్చాయనుకోవాలి? డిటెక్ట్ డిపోర్ట్ చేయటం, డిలీట్ డిపోర్ట్ చేయటం అన్నది నో డౌట్ అబౌట్ దట్ భారతదేశం రక్షించుకుంటాకి ఆ పని చేయవలసిందే. మమతా బెనర్జీ సహకరించలేదు, ఈరోజు మేము చేసి తీరతాము. అలాగే ఏ అయితే బెంగాల్ ప్రజలు ఆశల ఆకాంక్షలతో అక్కడ లా అండ్ ఆర్డర్ పరిస్థితి కావచ్చు, అభివృద్ధి లేకపోవడం కావచ్చు, ఉద్యోగ కల్పన లేకపోవడం కావచ్చు, ఏది భారతదేశంలో మెట్రోపాలిటన్ సిటీస్ గా ఢిల్లీ, చెన్నై, కోల్కతా, బెంగళూరు, మీ హైదరాబాద్ సహా అందరూ అన్ని చోట్ల గ్రామాల నుంచి అక్కడికి వస్తారు ఉద్యోగాలు, మెట్రోపాలిటన్ సిటీ కదా. అది కోల్కతా కూడా మెట్రోపాలిటన్ సిటీయే కదా. అది విచిత్రం ఏంటంటే అక్కడికి ఎవరు వెళ్ళరు, అక్కడ నుంచి అన్ని ప్లేస్ హైదరాబాద్ కి, బెంగళూరు ఉద్యోగాల కోసం ఢిల్లీకి వెళ్తారు. అది మెట్రోపాలిటన్ సిటీ అంటాం కన్నా ఒక చిన్న టౌన్ అంటాం. ఆ పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు. ఆ పరిస్థితులు మారే విధంగా, ఉద్యోగ కల్పన చేసే విధంగా, శాంతి భద్రత పరిరక్షించే విధంగా, స్వేచ్ఛాయుత వాతావరణం జీవించే విధంగా చేసి తీరుతాం. ఇక మీరు అడిగిన ప్రశ్న అమిత్ షా గారు ఎందుకు కూర్చోారు, మా పార్టీ నేత, మీకు కొంచెం రీసౌండ్ వస్తుంది చూడండి ఒకసారి. ఇంకోటి నేను ఎందుకు చెప్తున్నానంటే పశ్చిమ బెంగాల్ ఒక ఆటవిక పరిపాలనకి కేరాఫ్ అడ్రస్ అయిపోయిందండి. గత 5-6 ఏళ్లుగా మీరు సున్నితంగా చూడండి. 2021 ఎన్నికల తర్వాత ఎన్నికల్లోనే 500 పైగా ఘర్షణలు జరిగి 60 మంది పైగా అఫీషియల్ గా చంపబడ్డారు. అఫీషియల్ రికార్డు ఉంది, అనఫీషియల్ ఇంకా ఉన్నారు. అలాగే ఎన్నికలు అయ్యాక కూడా వందలాది ఇళ్లు తగలబెట్టారు, వేలాది మహిళలు మానభంగం చేశారు. వాళ్ళందరూ అస్సాంకి వెళ్ళి తలదాచుకునే పరిస్థితి. 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత అలాంటి హింస మమతా బెనర్జీ పట్టించి ఆఖరికి జాతీయ NHR నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వెళ్ళినా సరే వాళ్ళని కొట్టారు. అలాగే మొన్న 7 మాసాల క్రితం ఇది వక్ఫ్ చట్టం సందర్భంగా ముర్షిదాబాద్ లో హిందువులు ఇల్లు తగలబెట్టారు. అంటే హింస, గోండాయిజం ఏ స్థాయికి పెరిగిపోయాయంటే ఓట్లు మనం చూసాం కదా. ఇంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉన్నాయనే ఉన్న వంశీ గారు పాల్తా నియోజకవర్గంలో ఏ రకంగా కమల పువ్వు దగ్గర టేపేసేసి ఓటు వేయనివ్వకుండా, ఐఎఫ్ఎస్ వాళ్ళకి ముస్లిం ఓట్లు చీలిపోతున్నాయి, వాళ్ళకి రావట్లేదని చెప్పి ISF అది కూడా ముస్లిం పార్టీ, దానికి కూడా టేపేశారు. కమ్యూనిస్ట్ టేపేశారు. ఇంత అరాచకాలు ఉన్నాయి కాబట్టి మా పార్టీ నేతలు కూర్చొని అక్కడ భరోసా కల్పించి ఈ ఎన్నికలు సజావుగా జరిగే విధంగా చూశారండి. గఫూర్ గారు వాయిస్ తీసుకునే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బ్యాక్ టు క్వశ్చన్ అవర్. గఫూర్ గారు నమస్కారం. మొత్తంగా చూస్తున్నాం రకరకాల రాజకీయ పరిణామాలు దేశంలో ఈ 5 రాష్ట్రాలతో చోటు చేసుకున్న పరిస్థితి. ముందుగా మనం పశ్చిమ బెంగాల్ గురించి మాట్లాడదాం. మీకు చాలా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. అక్కడ లెఫ్ట్ పార్టీల పరిస్థితి ఏ విధంగా ఉందో ఇప్పుడు మమత కూడా పరాజయాన్ని చవిచూశారు. కొత్తగా అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ మమత ఎంతసేపు భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ భారతీయ జనతా పార్టీపై కాన్సన్ట్రేట్ చేశారు, కానీ ఎక్కడ పాలనను కానీ
అదేవిధంగా తను చేస్తున్న పనులను చెప్పుకోలేకపోయారా, తన పాలనపై దృష్టి సారించలేకపోయారా, మొత్తంగా భారతీయ జనతా పార్టీ ఉచ్చులో మమత చిక్కుకున్నారా ఏంటి? అసలు మమత ఓటమి కారణాలను ఏ విధంగా చూస్తారు? వంశీ గారు, మీకు రవికిరణ్ గారికి నమస్కారాలండి. నేను టీఎంసీ కాదు, టీఎంసీ తరఫున నేను మాట్లాడడం లేదు. అంటే ఒక రాజకీయంగా చాలా విశేష అనుభవం ఉంది కాబట్టి నేను మీ క్వశ్చన్ అడగగలిగాను. ఎందుకంటే రవికిరణ్ గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడితే ఇదేదో ఆయన బీజేపీ నేను టీఎంసీ అనుకునే ప్రమాదం ఉంది. లేదు లేదు, చాలా విషయాల్లో రవికిరణ్ గారు చెప్పిన అభిప్రాయాన్ని నేను ఐక్యభవిస్తాను. కొన్ని విషయాల్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నాయి. ఇప్పుడు ఒకటి, బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోవడం అనేటువంటిది అసహజ పరిణామం కాదండి. అంటే అదేదో ఆమెకు అన్యాయం జరిగిపోయింది, ఊహించింది, అది ఇదని మేమే అనుకోవడం లేదు. చాలా కాలంగా మమతా బెనర్జీ యొక్క ప్రభుత్వము ఓ మాఫియా చేతిలోకి పోయింది. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలని అమ్ముకుంటారు, టీచర్ పోస్టులన్నీ అమ్ముకుంటారు, ఆ తర్వాత పంచాయతీలు చేస్తారు, డబ్బులు వసూలు చేస్తారు, ఆ తర్వాత రౌడీయిజం అనేది అసలు ఎక్కడ చూడనటువంటి పద్ధతిలో బెంగాల్లో రౌడీయిజం చెలాయించడం, ఇవన్నీ కూడా చూసాం. కాబట్టి ఇప్పుడు ఆర్జీ ఖేర్ హాస్పిటల్ దాంట్లో అమ్మాయి ఒక డాక్టర్ను రేప్ చేసి మర్డర్ చేసి నేరస్తుని కాపాడే ప్రయత్నము. కాబట్టి మమతా బెనర్జీ పరిపాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది, అందులో ఏం సందేహం లేదు. ఈరోజు మమతా బెనర్జీ ఓడిపోవడానికి ఆమె పట్ల ఉండేటువంటి, ఆమె ప్రభుత్వం పట్ల ఉండేటువంటి వ్యతిరేకత ప్రధాన కారణం. అయితే బీజేపీ కూడా గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డడంలో తప్పు లేదు. ఎందుకంటే ఏ పార్టీ అయినా గెలవడానికి సర్వశక్తులు ఒడుతారు. కానీ ప్రభుత్వ అధికారాన్ని, విధానాల్ని తమకు అనుకూలంగా పెట్టి మొత్తం యంత్రాంగాన్ని వాడుకోవడం అనేటువంటిది అది ఎవరు చేసినా తప్పేంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు 90 లక్షల ఓట్లు తీసేసినారు అక్కడ. ఈ 90 లక్షల ఓట్లు తీసేయడం అనేటువంటి సాధారణం కాదు కదండి. 1 కోటి జనాభా, మరి మీరు అందులో చనిపోయిన వాళ్ళ ఓట్లు కూడా చాలా ఉన్నాయి సార్. ఒక రకంగా మాట్లాడాలంటే అందులో చనిపోయిన వాళ్ళ ఓట్లు ఉన్నాయి, అక్కడ లేని వాళ్ళ ఓట్లు ఉన్నాయి. అభ్యంతరం లేదు. నా పాయింట్లు ఏంటంటే 90 లక్షల ఓట్లు అనేది 90 లక్షల మంది చనిపోయినారు కదా. అంటే రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి అందులో. సుప్రీం కోర్టు చెప్పింది మీరు అప్లికేషన్లు పెట్టుకోండి. 27 లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఆ 27 లక్షల ఓట్లైనా పరిష్కారం కావాలి కదా. సుప్రీంకోర్టులో ఒక జడ్జి అంటాడు, ఏముందండి ఒకసారి ఓటు వేయకపోతే ఏమవుతుంది అంటే, ఆ రకంగా ఓట్లను తొలగించండి. ఇప్పుడు ఎందుకంటే 93%, 92% చాలా గొప్ప విజయం మాది, అది ఇది అంటున్నారు. ఓట్ల పోలింగ్ తీసుకుంటే 21లో ఉండేటువంటి పోలింగ్ లో ఎన్ని ఓట్లు ఉన్నాయో ఇప్పుడు కూడా ఆ ఓట్లే కొంచెం అటు ఇటులో ఉన్నాయి. అంటే మీరు ఓట్లను తొలగించడం వల్ల 92-93% అయినట్లు కనపడుతుంది తప్ప ఓట్లన్నీ కనుక ఉంటే అంత శాతం అయ్యేది కాదు. ఓకే, ఓట్లను తొలగించడం కూడా లేనటువంటి ఓట్లను తొలగించాలా, నాకేం అభ్యంతరం లేదు. చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లు తొలగించాలా. 27 లక్షల మంది మేము బతుకున్నామని అప్లికేషన్ పెట్టుకున్నారు కదా, అవైనా పరిష్కారం చేయాలి కదా. 450 మందికి పర్మిషన్ ఇచ్చారు అందులో. కాబట్టి ఓటర్లను తొలగించడం అనేటువంటిది ఎవరు చేసినా తప్పు, నంబర్ 1. నంబర్ 2 ఏమంటే, పోలీసును వినియోగించుకొని, అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పోలీసు అధికారులు వాళ్ళు డ్యూటీ చేయొచ్చు, తప్పు లేదు. లా అండ్ ఆర్డర్ను కాపాడాలి, ఓటర్లకు రక్షణ కలిగించాలి, పోలింగ్ సజావుగా జరిపించాలి, నాకేం అందులో సందేహం. అంటే ఎప్పుడూ లేని విధంగా గత ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈసీఐ ఇటువంటి నిర్ణయాలు తీసుకుంది. గతంలో ఎంతగా హింస చెలరేగిందో చూసాం. అండ్ అక్కడ ఎలక్షన్ టైంలో కూడా శుభేందు లాంటి వారిని కూడా అక్కడ బెదిరించిన పరిస్థితి, దాడులు చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే అక్కడ ఎక్కువగా భద్రత కల్పించామని ఈసీ చెప్తోంది. కొంచెం వినండి. గత ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని శాంతి భద్రతలు సజావు కాపాడడానికి మీరు ప్రయత్నాలు చేస్తే ఎవరికేం అభ్యంతరం లేదు. ఇప్పుడు యూపీ నుంచి వచ్చినటువంటి ఐపీఎస్ ఆఫీసరు అజయ్ పాల్, ఆయన ఒక క్యాండిడేట్ ఇంటి ముందు నిలబడి మొత్తం చుట్టూ పారామిలిటరీని పెట్టుకొని ఇంట్లో ఉండే వాళ్ళకి చెప్తున్నాను, ఖబర్దారా, హెచ్చరికలని నేను టీవీలో చూశాను. ఆ రకంగా హెచ్చరికలు చేయొచ్చునా? అది జ్ఞానేష్ కుమార్ చెప్పాడా చేయమని? అదే చేస్తే కనుక ప్రజాస్వామ్యం లేదంటాను నేను. దానికి సంబంధించి కూడా ఆయన వివరణ ఇచ్చిన పరిస్థితి. ఏం వివరణ ఇచ్చాడు నాకు తెలియదు.
ఏం వివరణ ఇచ్చాడు? మీరు ఒక బాధ్యత గల పౌరుడిగా ఉండండి, గూండాయిజం రౌడీయిజం చేస్తా అంటే సహించడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరంటూ కూడా ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అరే ఆయన ఎవరండి చెప్పడానికి? సహించడానికి సిద్ధంగా లేము. ఎన్ని సొంత అంటే ఒక పోలీస్ అధికారిగా రౌడీలకు సంబంధించి గూండాలకు సంబంధించి మాట్లాడే హక్కు ఉంటుంది కదా, ఉండదంటారా? రౌడీలతో మాట్లాడు, కానీ ఒక క్యాండిడేట్ ఇంటి ముందు నిలబడి హెచ్చరికలు చేసేటువంటి పద్ధతి రేపు బీజేపీ కూడా ఇదే పరిస్థితి వస్తుంది. ఆన్సర్ తీసుకుందాం గఫూర్ గారు, మీ క్వశ్చన్స్ ఆన్సర్ తీసుకుందాం. ఏంటండి మొత్తంగా పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతలు కాపాడు, అభ్యంతరం లేదు. రౌడీలను అరెస్ట్ చేయి, లేదా క్యాండిడేట్ ఇతనే రౌడీ అనుకుంటే గృహ నిర్బంధం పెట్టు, అభ్యంతరం లేదు. అంతే తప్ప పబ్లిక్ గా హెచ్చరికలు చేసి ఖబర్దార్ మీ సంగతి తెలుస్తామని పోలీసు చెప్పడం అనేటువంటిది అభ్యంతరకరం అండి. ఏంటి రవికిరణ్ గారు ఏం ఆన్సర్ చేస్తారు? మొత్తంగా అధికార దుర్వినియోగం జరిగింది అనేది వినిపిస్తున్న మాట, ఒకవైపు విజయం కనిపిస్తూ ఉన్న అధికార దుర్వినియోగం కూడా జరిగింది అని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఏం ఆన్సర్ చేస్తారు సార్? ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్నది ఆ ఒక్క రాష్ట్రంలో జరగలేదు. ఇప్పుడు ఎన్నికలైన కేరళంలో కూడా జరిగాయి. కేరళంలో కూడా 60-70 లక్షల ఓట్లు తొలగించబడ్డారు. ఎక్కడ పినరయి విజయన్ గారు వాళ్ళ పార్టీ అధినేత ఎప్పుడేం అనలేదు, ఈ రోజు మేము ఓడిపోయింది అది తొలగించడం వల్లే అని అనలేదు. అలాగే తమిళనాడులో 70-80 లక్షలు తొలగించబడ్డారు. ఈ రోజు మేము ఓడిపోయాము అని డిఎంకే కేవలం ఎస్ఆర్ వల్లే అంటలేదు. ఇప్పుడు అలాగే పశ్చిమ బెంగాల్లోనే ఎందుకు అంటున్నారు? అక్కడ లేవా కమ్యూనిస్ట్ పార్టీ నేతలు ఎవరో ఇలా మాట్లాడలేదు? ఓడిపోయిన చోట చాలా హుందాగా స్వీకరించారే ఓటమిని. డిఎంకే కూడా స్టాలింగ్ ఎక్కడా జరగదు, ఇక్కడే జరిగిందా? అలాగే 90 లక్షల్లో 40 లక్షలు చనిపోయిన ఓటర్లు ఇప్పుడు వరకు ఓట్లు వేసేసుకున్నారు 2024 ఎన్నికల్లో కూడా. మరి అది అప్రజాస్వామికం కాదా? దీన్ని మేధావులు మరి విద్వత్తు గల ప్రజలు మీద వాళ్ళు ఒప్పుకుంటారా? ఆ ఓట్లు పడిపోయాయి. పశ్చిమ బెంగాల్లో నానుడు అంటే తెలుసా? ఎన్నికల టైంలో చచ్చిపోయిన వాళ్ళు తమ యొక్క ఇది గ్రేవ్ యార్డ్ నుంచి దీని నుంచి మెలకు వచ్చి దియాలుగా వచ్చి ఓట్లు వేసి వెళ్తారట. అలా వేసి వెళ్ళిపోయేవారు ఇంతకాలం పాటు. అదే మరి మాస్ రిగ్గింగ్ కాదా? ఆ రిగ్గింగ్ గా చేసుకుంటే ప్రజాస్వామ్యంగా దానిలో మళ్ళీ 30 లక్షల ఓట్లు డబ్లింగ్ ఓట్లు, లేకపోతే షిఫ్ట్ అయిపోయిన ఓట్లు. మిగతా ఓట్లన్నీ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జ్యుడిషియరీ సిస్టము మొత్తం అన్ని 2-3 ఆ రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాలకు జడ్జిలను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి మొత్తం పరిస్థితి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఒక 27 లక్షల వరకు తొలగించేశారు. ఏంటి 20 లక్షల 20 సంవత్సరాల కుర్రోడికి 18 ఏళ్ళ వయసు కుర్రోళ్ళు 2-3 ఉంటున్నారు. దీన్ని ఒప్పుకుందాం మరి? ఇటువంటివన్నీ 30 ఏళ్ళ వయసు ఉంటుంది, 15 మంది పిల్లలు ఉంటున్నారు అడిగి. ఎన్ని ఒప్పుకున్నావా? ఎన్ని ప్రత్యేకంగా పశ్చిమ బెంగాల్ ఎందుకు వచ్చిందో మనకు తెలియదా? దీన్ని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగింది కదా. దీన్ని మనం తప్పు పడితే ఏ రకంగా మనం యాక్సెప్ట్ చేస్తాం? అంటే ఇప్పుడు వరకు గెలిచింది మమతా మీద అప్రజాస్వామికంగా కదా, ఆ ఓట్లని పడిపోయాయి కదా. బంగ్లాదేశ్ వాళ్ళు తీసుకొచ్చి ఓట్లు ఏం చేసుకొని గెలిస్తే అది ఎన్నికలా? ఈ రోజు సిఆర్పిఎఫ్ బలగాల వల్ల శాంతియుతంగా జరిగిందా లేదా? గతంలో ఎన్నికల్లో ఇప్పుడు జరిగిన హింసని కంపేర్ చేయండి, గతంలో ఉన్న చనిపోయిన వాళ్ళు ఇప్పుడు కంపేర్ చేయండి, తగ్గిపోయారు లేదా? ఆల్మోస్ట్ 0 అని చెప్పాలి. మరి ఇది ఎన్నికల సంఘం గొప్పతనం, శాంతియుతంగా నిర్వహించారు, ప్రజలు బాటంగా బయటకు వచ్చి ఓట్లు వేశారని అని ఒప్పుకోవాలి. అది ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాం మరి? అలాగే ఫాల్టన్ నియోజకవర్గం అజయ్ పాల్ సింగ్ ని ఆయనకి అబ్జర్వర్ గా కేంద్ర ఎన్నికల సంఘం పంపారు. ఇప్పుడు ఆ నియోజకవర్గం జహీర్ ఖాన్ అతను ఎమ్మెల్యే అభ్యర్థిగా టీఎంసీ అభ్యర్థిగా ఉన్నాడు. అతను ఓపెన్ గా బెదిరిస్తున్నాడు ఓటర్ని. బెదిరిస్తున్నప్పుడు ఏం చేయాలి అధికారి? అక్కడ అబ్జర్వర్ గా ఉన్నప్పుడు వెళ్ళాడు ఇంటికి, ఇలా బెదిరింపులు వస్తున్నాయని వింటున్నాము, మీరు అటువంటి చేస్తే మాత్రం మేము కూడా కఠినంగా వ్యవహరించవలసి వస్తున్నారు. కానీ ఎక్కడ ఒక బూత్ మాట మాట్లాడలేదు. ఒక పోలీస్ అధికారి ఆయన బాధ్యత నిర్వహించాడు. మరి దాని పర్యవసానం కూడా చూసాంగా మనం. పాల్తా నియోజకవర్గంలో ప్రజలు బయటకు వచ్చి టీఎంసీ గోండాలు మమ్మల్ని చంపుతా అన్నారు ఓటేస్తే. టీఎంసీకి ఓటేసినా సరే నన్ను కొడుతున్నారని చెప్పి రోడ్డు మీద ధర్నా చేశారు ప్రజలు. రోడ్డు మీద ధర్నా చేసే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ మీద అఘాయిత్యం చేస్తారని చెప్పి ధర్నా చేశారు. అందుకే ఆ నియోజకవర్గ ఎన్నికలు ఆపాల్సి వచ్చింది కదా. అంటే ఆ నియోజకవర్గం మొత్తం ఒక గూండాయిజంలో వెళ్ళిపోవడం, అతను ఇచ్చిన బెదిరింపు ఏంటి? మళ్ళీ ఒక అధికారిని పట్టుకొని నేను పుష్పాన్ని తగ్గేది ఎన్నికలయ్యాక నీ అంతు తెలుస్తా అని చెప్పి చేసిన వ్యాఖ్యలు. అభిషేక్ బెనర్జీ ఏ డైమండ్ డిస్ట్రిక్ట్ కి ఏ అసెంబ్లీ డైమండ్ డిస్ట్రిక్ట్ పార్లమెంట్ లో ఉంది, అతను మమతా విజయన్ మేనల్లుడు, అతను ఎంపీ. ఆయన రవికిరణ్ గారు ఈ అంశాలన్నింటితో పాటు
ఎం ఫ్యాక్టర్ ని ఎలా భారతీయ జనతా తెలవాలి. పార్టీ తిప్పుకోగలిగింది అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎం ఫ్యాక్టర్ భారతీయ జనతా పార్టీకి పూర్తి వ్యతిరేకం. మహువా వర్గం అండ్ ముస్లింలకు సంబంధించి కూడా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా తిప్పుకోగలిగింది, సో ఇక్కడ ఏ చాణక్య నీతి ప్రదర్శించారని అన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. సో ఏంటి వాళ్ళు అసలు మీ వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణాలు ఏంటంటారు? వాళ్ళని ఏ విధంగా ఆకర్షించగలిగారు? అంటే అక్కడ జరుగుతున్న పరిస్థితులకు వాళ్ళే భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపారా? ఏం జరిగింది? అంటే ఏదైతే మమతా బెనర్జీ ముస్లిం సంతృష్టి, నేను చెప్పాను, రాహుల్ గాంధీ గారు చెప్పారు వారం రోజుల క్రితం వీడియో చూడండి, ఆయన కారులో కూర్చొని వీడియో రిలీజ్ చేశారు కదా, దాంట్లో ఏం చెప్పారు ఆయన, మమతా బెనర్జీ నువ్వు గనక సంతుష్టీకరణ రాజకీయాలు చేయకుండా స్వచ్ఛమైన పరిపాలన ఇచ్చుంటే భారతీయ జనతా పార్టీకి అవకాశం వచ్చేది కాదన్నాడు రాహుల్ గాంధీ గారు. అంటే నువ్వు సంతుష్టీకరణ రాజకీయాలు చేసి రాహుల్ గాంధీ గారు కూడా ఒప్పుకుంటున్నారు. సంతుష్టీకరణ రాజకీయాలు అంటే ఏంటి? ముస్లింలకి పెద్దపీట వేసి హిందువుల్ని హెరాస్ చేయటం, వాళ్ళ మీద దాడులు చేయించడం, వాళ్ళ మీద దాడులు చేస్తే పట్టించుకోకుండా ఉంటాం. వీళ్ళు దుర్గా పూజ చేసుకోవాలంటే పోలీసులు వచ్చి అధికారికంగా పోస్టర్ పెడతారు, నోటీస్. ఏంటో తెలుసా? రంజాన్ వేళలో పలానా రంజాన్ వేళలో ఈ టైంలో మీరు మైక్ పెట్టకూడదు, ఈ టైంలో మీరు పూజలు చేయకూడదు, గంట రాకూడదు అని పెడతారు. ఇదేంటి మరి హిందువులు వేధించడం కదా? అందుకని హిందువులందరూ కన్సల్టేట్ అయ్యారు. ఇంకోటి, ముస్లింలు మమతా బెనర్జీ ఎక్కువ సీట్లు ఏదైతే విన్ అయిందో అది ముస్లిం డామినేట్ ఏరియా. ఇంకో సెక్షన్ ఏంటంటే అక్కడ ఇంకో ముస్లిం పార్టీలు ఉన్నాయి, ఐఎస్ఎఫ్, సిద్దికి ఐఎస్ఎఫ్ కానీ లేకపోతే కాంగ్రెస్ కూడా అందరూ ముస్లింలను పెట్టింది 80% వరకు. అలాగే సిపిఎం కూడా ముస్లిం పార్టీతోనే టైఅప్ అయ్యింది, ఐఎఫ్ఎస్ తో కూడా సిపిఎం టైఅప్ అయ్యింది. సో ఇక్కడ ముస్లిం ఓట్ల కోసం ఒకరినొకరు కొట్టుకున్నారు. అలా కొట్టుకుంటూ చీలిపోతానని చెప్పేసి పాల్తాల్ నియోజకవర్గంలో ఐఎస్ఎఫ్ గుర్తు ముందు కూడా ప్లాస్టర్ వేశారు. ఐఎస్ఎఫ్ గుర్తు ముందు ప్లాస్టర్ కూడా వేశారు. అంటే ముస్లిం ఓట్లు చేరకూడదు, నాకే రావాలని చెప్పి అక్కడ టీఎంసీ, సిపిఎం, టీఎంసీ, ఐఎస్ఎఫ్ కూడా కొట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. అంటే ముస్లిం ఓట్ల కోసం అడిగే వాళ్ళు చాలా పార్టీ, ఎంఐఎంతో సహా 4-5 ఉన్నాయి, చీలిపోయాయి. అలా కూడా బెనిఫిట్ అయ్యి ఆ ఏరియాలో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచే నేపథ్యం ఏర్పడింది. మొత్తంగా బెంగాల్లో బీజేపీ తన పాలన ఏంటో బెంగాల్ ప్రజలకు చూపించబోతుందా? ఇక అభివృద్ధి దిశగా బెంగాల్ అడుగులు వేయబోతుందా? ఏం జరగబోతుంది బెంగాల్లో ఇమీడియట్ గా శాంతి భద్రతలు కాపాడే విధంగా ఆల్రెడీ చర్యలు మొదలైపోయినాయి. అలాగే ఇప్పుడు నిన్న మధ్యాహ్నమే సాయంత్రమే చీఫ్ సెక్రటరీ కూడా సర్క్యులర్ చేశారు. ఏ ఆఫీస్ నుంచి ఏ ఒక్క ఫైల్ కూడా బయటకు వెళ్తలేదు, ఏ ఒక్క ఫైల్ బయటకు వెళ్ళినా సరే మీదే బాధ్యత అని చెప్పి ఒక సర్క్యులర్ కూడా ఇవ్వడం జరిగింది. సో మా ముందు ఉన్న పని బెంగాల్ పునర్నిర్మాణం. పశ్చిమ బెంగాల్, ఏ బెంగాల్ అయితే స్వామి వివేకానందకి, ఏ బెంగాల్ అయితే రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి, ఏ బెంగాల్ అయితే డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారికి, ఏ బెంగాల్ అయితే అరవిందో గారికి ఫేమస్, అటువంటి బెంగాల్ ని మళ్ళీ పునరుద్ధరించి ఉద్యోగాలు పనిచేసి ఒక మంచి పరిపాలన అందిస్తామండి. గఫూర్ గారు, మొత్తంగా రాజకీయ పరిణామాలు చూస్తున్నాం, లెఫ్ట్ పార్టీలు ఉనికి కూడా కోల్పోతున్న పరిస్థితి. సో ఏంటి అసలు ఈ రాజకీయం ఏం జరుగుతుంది? ఎందుకు అంతగా ఉనికి కోల్పోతున్నాయి పార్టీలు? ఏం జరుగుతుంది? అంటే అప్డేట్ కాలేకపోతున్నారా? ఏం జరిగింది? వంశీ గారు, భారతీయ రాజకీయ రంగంలో జరుగుతున్న మార్పులు చూస్తున్నాము. రాజకీయాలు వ్యాపారమయమైనాయి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎంత గొప్పగా తమ గురించి చెప్పుకున్నా అదానీ అంబానీల కోసం పనిచేస్తుంది, భారతదేశంలో కార్పొరేట్ శక్తుల కోసం పనిచేస్తుంది. కాబట్టే ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి వాళ్ళు ఎన్ని ఎలక్షన్స్ అయినా వాళ్ళు నిర్వహించగలుగుతారు, ఎన్ని ఎలక్షన్స్ అయినా ఎన్ని వందల కోట్లైనా పంచగలుగుతారు. ఇప్పుడు అట్లాగే మిగతా పార్టీలు, కమ్యూనిస్టుల వరకు వచ్చినప్పుడు కమ్యూనిస్టులు కష్టజీవులు పేదవాళ్ళ కోసం పనిచేసేవాళ్ళు. కాబట్టి మేము వాళ్ళు పంచే నోట్లకు తగిన కరపత్రాలు కూడా మేము పంచలేము. కాబట్టి మాకు ఎలక్షన్ లో చాలా పరిమితులు ఉన్నాయి. ఎన్నికల రాజకీయాల్లో మేము వెనకబడిపోతామనేది నిస్సందేహం. ప్రజల కోసం మాత్రం పోరాటం కొనసాగిస్తారా? ఎస్, తప్పనిసరిగా ప్రజల మధ్యలో ఉంటాం. ఇప్పుడు మాకు బెంగాల్లో ఒక మంచి జరిగింది. బెంగాల్లో ఒకవైపు భారతీయ జనతా పార్టీతో కొట్లాడుతూ రెండో వైపు టీఎంసీతో కొట్లాడేవాళ్ళం. ఇప్పుడు టీఎంసీని భారతీయ జనతా పార్టీ ఓడించడంతో మాకు లైన్ క్లియర్ అయింది. ఏమున్నా బీజేపీ గవర్నమెంట్ కొట్లాడతాం, ఇక టీఎంసీ ఊసు లేదు అక్కడ. కాబట్టి మేము ప్రతిపక్షం మీరేనా ఏంటి? ఇంకా ప్రజాక్షేత్రంలో ప్రతిపక్షం మీరే కాబోతున్నారా? అంటే ప్రధాన ప్రతిపక్షం అంటే ఎన్నికల కోసం కాదండి, నేను అదే ప్రజాక్షేత్రంలో అంటున్నా. అందుకే ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా భారతదేశంలో ప్రజల తరఫున పోరాడే పార్టీగా, ప్రజా సమస్యలు పోరాడే వాళ్ళు మేము ముందుంటాము, సందేహమే లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రవికిరణ్ గారు, గఫూర్ గారు, క్వశ్చన్ అవర్ లో పార్టిసిపేట్ చేసినందుకు. సో మొత్తంగా చూస్తున్నాం బెంగాల్లో శరవేగంగా రాజకీయ పరిణామాలు